అందరికీ నమస్కారం. ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. మనందరికీ ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చే పండుగ సంక్రాంతి. సంక్రమణాన్ని ఆధారంగా చేసుకుని జరుపుకునే ఈ పండుగ భారతదేశంలో పలు చోట్ల పలు రకాలుగా జరుపుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రాల్లో సంక్రాంతి గాను, తమిళనాట పొంగల్ గాను, పంజాబ్లో లోహ్రీ అనే పేరుతో, అలాగే హర్యానాలో తిల్ సంక్రాంత్ అనే పేరుతోనూ జరుపుకోవడం మనందరం గమనించవచ్చు. 3 రోజుల ఈ పెద్ద పండుగలో మొదటిది భోగి. భోగభాగ్యాలనిచ్చే భోగి అని అంటూ ఉంటారు అందరూ. నిజమే, పంట చేతికి వచ్చి అందరూ భోగాన్ని అనుభవించే రోజుగా దీని ప్రాముఖ్యత మనకు కనిపిస్తుంది. హేమంత వ్రతం ఆచరించిన గోపికలను ఆదర్శంగా తీసుకుని గోదాదేవి చేసిన ధనుర్మాస వ్రత ఫలితంగా ఈ రోజున రంగనాథుని ఆవిడ పెండాడింది. దానికి సూచకంగానే ఈ రోజు గోదాదేవి కళ్యాణం జరుపుతారు. చిదంబరంలో తిరువెంబావై రాసి మాణిక్యవాచకర్ వంటి శివభక్తులు శివానుగ్రహాన్ని పొందిన రోజుగాను, బలిచక్రవర్తిని పాతాళంలోకి పంపించిన రోజుగాను, శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనగిరిని ఎత్తిన రోజుగాను దీని ప్రాముఖ్యత మనకు కనబడుతోంది. ఈ భోగి రోజున చిన్న పెద్ద ధనిక పేద అందరూ ఏదో ఒక భోగాన్ని ఆనందించాలి, దుఃఖాన్ని విడిచిపెట్టాలి. దేవమానం ప్రకారం ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం రాత్రి. ఈ రెండింటి మధ్య ఒక సంధ్యాకాలంగా భోగి పండుగ మనకు కనబడుతుంది. ఈ రోజున భగవంతుని సూర్యుని రూపంగాను ఇంద్రుని రూపంగాను ఆరాధించడం విశేషం. ఈ రోజున నెల రోజులు దాచిన ఆవుపేడ పిడకలను భోగి మంటల్లో వేస్తాం. అవి శుభసూచకాలే కాక మనందరికీ ఆరోగ్యపరంగా ఎంతో మేలును చేకూరుస్తాయి. చిన్నపిల్లలను భగవత్ స్వరూపంగా భావించి భోగి పళ్ళను పోయడం కూడా మనందరం ఎప్పటి నుంచో పాటిస్తున్న ఆచారం. చిన్నపిల్లలను భగవత్ స్వరూపంగా భావించి వారికి భోగి పళ్ళు పోయడం కూడా వారికి మంచి జరగాలని, భోగిపీడ పోవాలని, అందరూ ఎంతో ఆనందంగా ఉండాలని చేసుకునే ఒక ప్రాంతీయ సాంప్రదాయం. సామాజిక సామరస్యం, నలుగురిని కలుపుకోవడం వంటి ఎన్నో రకాల ఆనందకరమైన భోగాలను మనకు అందిస్తున్న భోగిని మనందరం ఎంతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి భోగి శుభాకాంక్షలు. హైందవ్ యాప్ త్వరలో మీ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లలోకి అందుబాటులోకి రాబోతోంది.